నైస్. అయితే ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. రెండో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. ఇదేంటంటే గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఇది. సార్ సో, మరి నెక్స్ట్ సినిమాలు కూడా ఎళ్లి మళ్ళీ గుళ్ళోకొచ్చి నీ పేర్లు రాసుకోవాలా? లేకపోతే రెడీగా సెంటిమెంట్ ఉన్నాయా? సార్, ఇంకా అక్కడే రాయాలి సార్. అక్కడే అక్కడికెళ్ళాల్సిందే. కూర్చొని రాయాల్సిందే అండి. వెళ్ళాలి హ్మ్. సార్, టెంపుల్కి వెళ్ళాలండి, పిఠాపురం వెళ్ళి ఒకసారి బట్ దండం మైండ్‌లో ఉంటది కదా మనకి. నెక్స్ట్ అవునండి. నెక్స్ట్ హీరోలు అది అని చెప్పేసి. ఏమన్నా ఉన్నారా? నెక్స్ట్ 'ఎన్టీఆర్' గారా? 'మహేష్' గారా? ఎవరు? ఏంటి ఎలా? జూన్ 4 నిర్ణయిస్తదేమో సార్ హ్మ్. అది. బట్ మీకున్న దీనికి ఏంటంటే మీరు మాట్లాడే విధానానికి గాని, మీరు ఎదుటోళ్ళతో ఉండేదానికి కానీ ఏంటంటే, ఎవరు కూడా ఒక ఫెయిల్యూర్ లేకపోతే ఒక హిట్‌ని కన్సిడర్ చేసేలాగా ఉండరు ఆ! మీరు. సార్. ఎవరినైనా ఓన్ చేసుకునేలాగా ఉంటారు. ఆ! బుచ్చిబాబు అనే వ్యక్తి ఆ! చాలా డౌన్ టు ఎర్త్‌గా. ఆ! సో, అంటే ఎవరికన్నా పాయింట్ వైస్ అన్నా ఓకే అయినాయా? ఇంకా లేకపోతే ఏం చెప్పలేదు సార్. హ్మ్. ఇంకా ఏం చెప్పలేదండి. రాసుకున్నారు ఒక 5 ఏళ్లు నెక్స్ట్ అవును. బయటకి అవును. తీస్తారు. ఉన్నాయి సార్. హ్మ్. ఉన్నాయండి. టీమ్ అంతా వర్క్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఉన్నది. హ్మ్. 2 స్టోరీలు రెడీగా ఉన్నాయండి. ఓకే. దేవుడు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు. అంటే ఒక హానెస్ట్‌గా చేసిన ప్రయత్నానికి ఎప్పుడు కూడా అడ్డంకులనేవి ఉండవు. అవన్నీ తొలగిపోయినాయి కాబట్టి గ్రాండ్ సక్సెస్ ఒకటే మిగిలింది. అది మీరు ఎంజాయ్ చేయడం ఒకటే మిగిలింది. ఇంక అయ్యో సార్. పెద్దీకి సంబంధించి. ఎందుకంటే ఒక స్టార్ హీరోకి ఒక 5, 6 కంటెంట్‌లొచ్చినా, ఒక 5, 6 డేట్లు మారినా 5, 6 కంటెంట్‌లొస్తే 5, 6 కంటెంట్లు బ్లాక్ బస్టర్‌లయిపోయి గ్లోబల్ రీచ్ చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైమ్. అంటే ఈ రీసెంట్ టైమ్‌లో సార్. జరుగుతుంది. సార్. సో, దట్ టూ సెకండ్ సినిమా ఆ! తీస్తున్న డైరెక్టర్‌కి. ఆ! సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆ పాజిటివ్ సైన్స్ పెద్ది సృష్టించబోయే ప్రభంజనానికి సంబంధించిన పాజిటివ్ సైన్స్ అనుకుందాం. ఆ! ఖచ్చితంగా జూన్ 4 మీరు టెన్షన్ అంటున్నారు కానీ టెన్షన్ వదిలేయండి. ఆ ఆ! రోజు సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేయండి సార్. థాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద థాంక్ యూ ఎంటైర్ సార్. టీమ్ ఆఫ్ పెద్ది. థాంక్ యూ సార్.